మనుషులు ఎందుకు అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తిస్తారు? మనుషుల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోవటానికి ఒకే కారణం ఉండదు. మనసు, మెదడు, భావాలు, పరిస్థితులు ఇవన్నీ కలిసి మనిషిని అలా మారుస్తాయి. ఇప్పుడు కారణాలను క్రమంగా చూద్దాం. 1. మెదడు రక్షణ స్థితిలోకి వెళ్ళినప్పుడు మన మెదడు 2 విధాలుగా పనిచేస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకునే భాగం, ప్రమాదం నుండి కాపాడే రక్షణ భాగం. భయం, కోపం, అవమానం లేదా అకస్మాత్తు షాక్ వచ్చినప్పుడు ఆలోచించే భాగం తాత్కాలికంగా పనిచేయదు. రక్షణ భాగం ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడు మనిషి అనవసరంగా అరుస్తాడు, ఆలోచన లేకుండా మాట్లాడతాడు, అర్థంలేని పనులు చేస్తాడు. ఇవి బయటివారికి విచిత్ర ప్రవర్తనగా కనిపిస్తాయి. 2. లోపల దాచుకున్న భావాలు ఒక్కసారిగా బయటపడినప్పుడు కొంతమంది తమ బాధను, కోపాన్ని, నిరాశను ఏళ్లకరబడి మనసులోనే దాచుకుంటారు. ఒక చిన్న మాట లేదా సంఘటన ఆ భావాలన్నింటినీ ఒక్కసారిగా బయటకు తెస్తుంది. అప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండేవాడు ఇలా ఎందుకు మారిపోయాడు అని అందరూ ఆశ్చర్యపోతారు. 3. నిద్ర, ఆహారం, శరీరాలసట ప్రభావం. మనిషికి సరైన నిద్ర లేకపోతే, సమయానికి భోజనం చేయకపోతే, అధికంగా శ్రమిస్తే మెదడు సమతుల్యత కోల్పోతుంది. అప్పుడు చిరాకు, ఆగ్రహం, అసహజమైన ప్రవర్తన సహజంగా కనిపిస్తుంది. 4. భయం మరియు అవమానం కలిసినప్పుడు భయపడిన మనిషి కంటే అవమానపడిన మనిషి ఎక్కువగా నియంత్రణ కోల్పోతాడు. తన గౌరవం దెబ్బతిన్నదని అనిపిస్తే ఒక్కసారిగా కోపం వస్తుంది. వింటగా మాట్లాడతాడు, ఇతరులను బాధించేలా ప్రవర్తిస్తాడు. ఇది తన ఆత్మగౌరవాన్ని రక్షించుకునే ప్రయత్నం. 4. వెంటనే ఫలితం కావాలనే ఆతృత. నేటి కాలంలో వెంటనే విజయం, వెంటనే ధనం, వెంటనే గౌరవం కావాలనే ఆతృత ఎక్కువైంది. అవి దక్కకపోతే నిరాశ, అసహనం, విచిత్ర ప్రవర్తన ఉద్భవిస్తాయి. 6. చిన్ననాటి అనుభవాల ప్రభావం. మనిషి ప్రవర్తనపై అతని చిన్ననాటి అనుభవాలు గాఢంగా ప్రభావం చూపుతాయి. ప్రేమలేమి, అవమానం, భయం, మానసిక గాయాలు ఇలాంటి అనుభవాలు మళ్లీ గుర్తుకు వచ్చినప్పుడు మనిషి అకస్మాత్తుగా మారిపోతాడు. 7. నన్నెవ్వరూ అర్థం చేసుకోవటం లేదు అనే భావన. ఈ భావన చాలామందిలో ఉంటుంది. నేను ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కావటం లేదు అని అనిపించినప్పుడు మనిషి దృష్టిని ఆకర్షించడానికి విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మనుషులు విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం వారు చెడ్డవాళ్లు కావటం కాదు, వారు లోపల ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి విచిత్ర ప్రవర్తన వెనక ఒక మౌనమైన బాధ దాగి ఉంటుంది. మీకు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులు కనపడితే వాళ్ళని చూసి కోపపడకండి, జాలిపడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.